హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లోని మా పెదనాన్న గురించి చెప్తున్నాను. ఆయన గురించి చెప్పడానికి ఒక కారణం ఉందండి. నాకు కష్టమైన నష్టమైన దేనికైనా నా వెనకుండే వ్యక్తి ఎవరంటే మా నాన్న తర్వాత మా పెదనాన్నేనండి. ఆయన గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అయితే పెదనాన్నకి లాస్ట్ ఇయర్ హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఆపరేషన్ జరిగింది. అప్పుడు నేను చూడడానికి వెళ్ళలేకపోయాను. సరే ఈసారి పండగకి వెళ్ళినప్పుడు పెదనాన్న చూడడానికని వెళ్ళాను అనమాట. పెదనాన్నకి నేను ఒక జత బట్టలు, మా అక్కలకి చీరలు తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే నేను జాబ్ చేసినప్పుడు కానీ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వాళ్ళకి బట్టలు తీయాలని, తీయలేకపోతున్నాను. అయితే ఈ ఇయర్ ఎలాగా వెళ్తున్నాను కదా అని చెప్పి తీశాను. అలానే మమ్మల్ని చూసి చాలాలు అయిపోయిందనమాట. దగ్గర 6 years 7 years అయిపోతుంది. అందుకని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారని మేమే వెళ్ళామన్నమాట. ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు చూశారు, ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే మా పెదనాన్న గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైనా సరే మనకి కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేసే వ్యక్తిని ఎప్పుడు మర్చిపోకూడదండి. ఆ వ్యక్తి ఎవరంటే మా పెదనాన్న. మనకి ఆ టైంలో ఎవరైతే మనల్ని కష్టంలో ఉన్నప్పుడు మనల్కి హెల్ప్ చేశారో వాళ్ళు దేవుడితో సమానం ఆ టైంలోని. ఎందుకంటే ఒకనొక టైంలోని మేము 2016-17లోని బాగా డౌన్ఫాల్ అయిపోయాము ఫైనాన్షియల్గా. ఆ టైంలోని మా పెద్ద బాబుకి బాగోలేదు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఆ రోజు ఏమైందంటే వాడికి టైఫాయిడ్ బాగా హెవీ ఫీవర్గా ఉంది. అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోవాలి. ఆ సిచ్యువేషన్ నాకు పిల్లలకి చిన్న బాగోపోయినా సరే వెంటనే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను. ఆ రోజు ఏమైందంటే మా నాన్నగారు మనీ లేవన్నమాట. లేకపోయేసరికి ఆయన దగ్గర 500 ఉంటే ఇచ్చారు. మిగతా అమౌంట్ నాకు సరిపోలేదు. మా హస్బెండ్కి ఫోన్ చేసి అడిగినా సరే ఆయన ఏంటంటే నా వీడియోలో మీరు చూసిందే, ఫస్ట్ వాళ్ళ అమ్మగారు డెసిషన్ తీసుకొని అప్పుడు తర్వాత ఏంటనేది చూస్తారు. ఆయన ఏం మాట్లాడలేదన్నమాట. అప్పట్లో అదంతా జాయింట్గా ఉండేది వాళ్ళకంతా. సరే కదా అని ఇంకా ఆయన రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇంక మా పెదనాన్ని అడిగాను. మా పెదనాన్ని అడిగేసరికి ఆయన ఫోన్ చేసి, పెదనాన్న ఇలా నాకు పిల్లోడికి బాగాలేదు, హాస్పిటల్ తీసుకువెళ్ళాలంటే మా పెదనాన్న వాళ్ళ తమ్ముడు భార్య వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఊర్లోనేనండి. వెంటనే పిన్నికి ఫోన్ చేస్తాను, పిన్ని దగ్గర నుంచి తీసుకొని చెప్పేసి అన్నారనమాట. అయితే మా పిన్ని దగ్గరికి వెళ్ళి నేను మనీ తీసుకొని వెళ్ళాను. 1500 తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి ఇవన్నీ చూపించేసరికి నాకు ఆల్రెడీ 2000 అయిపోయాయి అనమాట. అయిపోయిన తర్వాత టైఫాయిడ్ అని తెలిసింది. ఇంకా డాక్టర్ గారు అనకాపల్లి లండన్ హాస్పిటల్ అంటే చాలా ఫేమస్ అనమాట. చిన్నప్పటి నుంచి పిల్లలకి నేను అక్కడే చూపిస్తున్నాను. అయితే ఇంకా నేను హాస్పిటల్లో జాయిన్ చేయమని అడిగారు కానీ చేయలేను అని చెప్పేసి అంటే ఆయన రోజు ఈవినింగ్ తీసుకొచ్చి క్యాన్యులా పెట్టేశారు, ఇంజెక్షన్ చేయించండి అని చెప్పారు. సరే అని చెప్పి రోజు నేను పిల్లవాడిని 3 days అలాగే తీసుకొని వెళ్ళాను. ఆ టైంలోనే నేను చూపించాక పెదనాన్న ఇలా టైఫాయిడ్ వచ్చింది అంటే పోనీలమ్మ జాగ్రత్తగా చూసుకో పిల్లవాడిని అని చెప్పేసి సరిపోయా లేవా మనీ అని అడిగారు. సరిపోయా పెదనాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చెప్పాను. ఆ టైంలోని నాకు మా పెదనాన్న కానీ హెల్ప్ చేయకపోయి ఉంటే కనుక నాకు అసలు దిక్కు తోచని పరిస్థితి, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆ టైంలో నేను ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు మర్చిపోలేను. అందులో నేను ప్రతి విషయంలోనండి మా పెదనాన్న, నేను వేరే కాపురం పెట్టినప్పుడు నాకు మంచం లేకపోయేసరికి మంచానికి కూడా డబ్బులు ఇచ్చారు కొనమని మా నాన్నకి. తర్వాత నాకు ఫైనాన్షియల్గా నా పెళ్ళి టైంలోని ఒక 20,000 ఎంతో సాయం చేశారు ఆయన. మాకు పెళ్ళికి అలాగే నా పెళ్ళికి అలాగే సాయం చేశారు. చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఆయనకి నా టైంలో హెల్ప్ చేశారు కదా అని చెప్పి నేను మా పెదనాన్నకి ఎప్పటి నుంచో బట్టలు తీయాలనుకుంటున్నాను. ఎలాగైనా ఉద్యోగం చేస్తూ తీయాలి అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు ఆ కళ నెరవేరిందన్నమాట. తీసిచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఏంటంటే మనకి ఒక కష్టం వచ్చినప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా హెల్ప్ చేశారంటే వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదండి, వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. అలానే నేను మా పెదనాన్ని ఎప్పుడైనా సరే నేను ఫోన్ చేసి నా కష్టమైన నష్టమైన ఆయనతో షేర్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఆయనకి ఏంటంటే పెద్దవారు అవుతున్నారు. ఇంకా హెల్త్ ఇష్యూ వల్ల నేను మంచి విషయం అయితేనే చెప్తాను, చెడు విషయం అయితే ఏమీ చెప్పను. కాకపోతే నా వెనకుండి ధైర్యం చెప్పిన వ్యక్తి నన్ను ఓన్లీ మా పెదనాన్న అనమాట.
తిన్నావా ఉన్నావా ఏ ప్రాబ్లం వచ్చినా సరే అడిగిన ఒకే వ్యక్తి అన్నమాట. అలాంటి మా పెదనాన్నకి నాకు ఈరోజు అలా బట్టలు కొనేసి ఇవ్వడం నాకు ఒక హ్యాపీనెస్. కొంతమంది అయితే కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు, ఆయన దగ్గర ఆస్తుంది అందుకని ఇవన్నీ తీసుకెళ్ళి చెందాను అని అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నాకు నా పిల్లలు చిన్నప్పుడు నేను చాలా కష్టాలు పడ్డాను. ఆ టైంలోని నాకు మా పెదనాన్న బ్యాక్ సపోర్ట్గా ఉన్న మా నాన్న తర్వాత మా పెదనాన్నే ఉన్నారు. అందుకనే ఆ కృతజ్ఞతతో నేను తీసుకొని వెళ్ళి ఇచ్చానండి. అంతకుమించి ఇంకా ఆస్తులు వాళ్ళ విషయాలు వాళ్ళ ఫైనాన్షియల్ విషయాల్లో మనకి పెడతారని కాదు. దేవుడి దయ వల్ల నాకైతే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. కాకపోతే నన్ను ఆ టైంలో బాగా చూసుకున్నారని కృతజ్ఞతతో నేను అలా చేశాను. నెక్స్ట్ ఇంకొక బ్యాడ్ విషయం ఏంటంటే మా బాబుకి తగ్గిపోయిన తర్వాత అంటే బ్యాడ్ విషయం ఏంటంటే కొంతమంది ఆ టైంలో నన్ను బ్యాడ్ చేశారనమాట. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇది ఈ వీడియోలోనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా తెలియాలి నేను ఆ రోజు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటి అని. అయితే ఒకరోజు మా పెదనాన్న ఏం చేశారంటే 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది అమ్మవారి పండుగ. మా బాబుకి ఫీవర్ తగ్గిపోయిన తర్వాత 1 ఇయర్లోనే అనుకుంటాను అమ్మవారి పండుగ వచ్చింది. నన్ను పిలిచారనమాట మా పెదనాన్న. సరే అని చెప్పి నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అప్పటికే 1 మంత్ బ్యాక్ నేను దేవిశ్రీ గురూజీ గారు జీ తెలుగులో వస్తుంది కదా, మీ అందరికీ తెలుసు. ఆయన ఏ రెమెడీస్ చెప్పినా సరే భార్యాభర్తల సఖ్యత గురించి నేను చేసేదాన్ని. ఒకరోజు దేవిశ్రీ గురూజీ భార్యాభర్తల సఖ్యత గురించి ఒక తేనె సీసాలోని రాగరేఖ పైన భార్య పేరు భర్త పేరు రాసి అది తేనె సీసాలో పెట్టి పూజ చేసిన తర్వాత పారే నదిలో అంటే సముద్రంలో వేయడం వల్ల చాలా మంచిదని చెప్పారు. అయితే ఇంక నేను ఎలాగ మా పెదనాన్నల ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పి అక్కడ సముద్రం ఉంది, సముద్రంలో వేద్దామని అనుకున్నాను కానీ ఆ పూజ చేసిన విషయం ఎవరికి చెప్పలేదు. మా నాన్నకి మా అమ్మకి ఇంట్లో వాళ్ళకి తెలుసండి. వాళ్ళు నేను భార్యాభర్తల కోసం ఏ పూజలు చేసినా సరే నన్ను ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళే. కాకపోతే పల్లెటూరు కదా, చాలామంది నేను అలాంటి పూజలు చేస్తున్నానంటే ఏంటంటే తాంత్రికాలు ఏవో మంత్రాలు ఇవన్నీ వేసేస్తున్నానని నా మీద అపోహపడతారని చెప్పి నేను ఎవరికీ చెప్పలేదు. వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఎవరికైనా ఏదైనా కీడు జరిగింది అనుకోండి పల్లెటూరులో, పలానాది వీళ్ళే చేశారు అందుకే ఇలా జరిగింది అంటారు. అందుకని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు, మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను చెప్పాను అమ్మ వాళ్ళకి నాన్నకి, ఇలా పెదనాన్నల ఊర్లో సముద్రం ఉంది కదా అక్కడ అందులో పడేస్తాను అని చెప్పేసి అంటే సరే అన్నారు. అయితే నాతో పాటు మా పిన్ని వాళ్ళు మా బంధువులు వచ్చారు, వాళ్ళకి నేను చెప్పలేదన్నమాట. పండగ అయిపోయిన మరుసటి రోజు మా రిలేటివ్స్లోని మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు నాకన్నా చిన్నవాడేలండి. నేను ఫోన్ చేసి చిన్న ఇలాగ ఎక్కడికి మమ్మల్ని బీచ్కి తీసుకువెళ్తావా అంటే సరే తీసుకువెళ్తాను, అలాగే నాన్న వాళ్ళ అక్క అక్కడ ఉందన్నమాట, అక్క వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్తావా అని చెప్పేసి అంటే తీసుకెళ్తాను అని అన్నాడు. కనిపించేసి వచ్చేస్తాము, ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పాను. కాకపోతే వాడు వచ్చి ఏం చేశాడంటే నేను ఇంకా ఇంట్లో జడ వేసుకుంటున్నాను, వాడు మా రిలేటివ్స్లో ఒకరికి ఇలాగా పిన్ని ఫోన్ చేసింది, అంటే నేను పిన్ అవుతానులేండి, పిన్ని ఫోన్ చేసింది ఇలా బీచ్కి తీసుకెళ్ళమని అడుగుతుంది, పిల్లలు అది చూస్తారని అంటున్నారంటే వాళ్ళు ఏమనుకున్నారంటే షికారు చేయడానికి ఎక్కడికో వెళ్తాను అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు. అసలు విషయం అయితే వాడికి చెప్పలేదు, మా పిన్ని రిలేటివ్స్ వాళ్ళకి కూడా నేను చెప్పలేదు అనమాట. వాళ్ళు వేరేగా అనుకున్నారు ఇక్కడికి తిరగడానికి వచ్చింది అని చెప్పేసి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఈ విషయాన్ని మా విజయవాడలో ఉన్న మా అత్తయ్య వాళ్ళకి మా హస్బెండ్కి కూడా తెలిసిపోయింది. అంటే అది ఎవరి ద్వారా తెలిసిందనే విషయం ఇక్కడ వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు చెప్పబట్టే కదండి ఇక్కడ మా అత్తయ్య వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది. అక్కడ నన్ను బ్యాడ్గా థింక్ చేశారనమాట వాళ్ళు. కాకపోతే ఆ పూజ చేసి నేను చెప్పాను తర్వాత, అమ్మ ఇలా నేను సముద్రంలో పడేయడానికి వెళ్ళాను, వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, వాళ్ళు ఎలా నా గురించి థింక్ చేశారంటే నేను మా అమ్మ అంది, వదిలేసే అమ్మ, నువ్వు బాగుండాలని పిల్లలు బాగుండాలని నీ భర్త బాగుండాలని చేసుకున్నావు, ఒకరి గురించి అనవసరం వదిలేసాను మా నాన్న కూడా చెప్పారు. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళేసరికి ఈ సిచ్యువేషన్ జరిగింది. సిచ్యువేషన్ జరిగాక వాళ్ళైతే ఉన్నారులేండి వాళ్ళిద్దరూ
ఆ ఇద్దరు ఎంత రూమర్స్ క్రియేట్ చేస్తారంటే నా మీద మర్చిపోలేను. కాకపోతే ఇప్పటికీ గుర్తుంది. కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళలో వీళ్ళు ఒకరన్నమాట. కాకపోతే నా కాపురాన్ని విడగొట్టిన వాళ్ళు నా చుట్టూ ఉన్న బంధువులేనండి. మా నాన్న తరపు వాళ్ళే ఎక్కువగాన. మా పెదనాన్న వీడియోలో చూపించిన మా పెదనాన్న తప్పించి నెక్స్ట్ మా ఇంటి పక్కన ఒక చిన్నన్న ఉంటారు. ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన గురించి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు తప్పించి మిగతా వాళ్ళందరూనండి, నేను ఒక ఇంజనీర్ సంబంధం చేసుకున్నాను, మా హస్బెండ్ ఇంజనీర్ అని చెప్పి నా కాపురాన్ని ఎన్ని విధాలుగా విడదీయాలంటే అన్ని విధాలుగా విడదీసిన వాళ్ళేనండి. మా నాన్న తరపు బంధువులందరూ కూడా నా కాపురాన్ని విడదీసిన వాళ్ళే. ఇప్పుడు నేను ఒక వీడియోలో చెప్పాను కదా ఒకరి గురించి, వాళ్ళు కూడా అంతే. అప్పుడు కానించి నేను వాళ్ళ గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నాను. నా కాపురం విడిపోవడానికి కారణం వీళ్ళొక్కరు కూడా అని చెప్పేసి అప్పుడు కానించి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. కాకపోతే ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు. కాపురాలు విడగొట్టేసి నేను ఏడిస్తే వాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఆనందంగా ఉంటే వాళ్ళు ఏడుస్తున్నారు. బట్ ఏమంటారంటే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అనడానికి ఇదొక కారణం అని చెప్పొచ్చు. కాకపోతే కష్టం వచ్చినప్పుడు ఏదైనా భార్యాభర్తల విషయంలోనైనా ఫ్యామిలీలోనైనా కష్టం వచ్చినప్పుడు ముందడుగు వేయండి. చక్కగా మంచి డెసిషన్ తీసుకోవాలి. చుట్టూ ఉన్న బంధువులు కూడా హ్యాపీగా సపోర్ట్ చేయండి. ఒక ఆడపిల్లకి కష్టం వచ్చిందంటే కనుక మీ సపోర్ట్ అనేది ఉండాలి. నాకు ఇక్కడ ఏంటంటే మా నాన్న సపోర్టు, మా పెదనాన్న సపోర్టు బాగా ఎక్కువ అనమాట. నేను ఏడ్చినా, నేను బాధపడినా ఒకటే మాట అనేవాళ్ళు, ఈరోజు నిన్ను అన్నవాళ్ళు నిన్ను తీసుకెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టరు, ఇంకా నువ్వు ఏడిస్తే బాధపడేవాళ్ళే, నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అదంతా కారణం మా అమ్మ, మా నాన్న, మా పెదనాన్న, వీళ్ళ వల్లేనండి. వాళ్ళే లేకుండా ఉంటే ఈరోజు నేను ఉండేదాన్నే కాదు, ఈరోజు మీతో కూడా మాట్లాడేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న. నువ్వు ఇంత బాగా నాకు సపోర్ట్ చేసి నన్ను ఎప్పుడు కూడా గైడెన్స్ చేస్తావు. మా నాన్న తర్వాత నువ్వే మాకు పెద్ద దిక్కు. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి మంచి సలహా ఇచ్చిన మా పెదనాన్నకి థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మా పెదనాన్నకి కూడా వాళ్ళు నా మీద చెప్పినా సరే నమ్మరు. నేనంటే ఏంటో ఆయనకి తెలుసు. కాకపోతే ఈ వీడియోలోని వాళ్ళిద్దరికీ తెలియాలి, ఇద్దరు ఆడవాళ్ళండి, వాళ్ళిద్దరికీ తెలియాలి నా మీద ఇదిగా చేసి చెప్పిన వాళ్ళకి. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేశాను. అయితే దేవిశ్రీ గురూజీ చెప్పిన పూజ చేయడం వల్ల నాకు మంచి జరిగిందా చెడు జరిగిందా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలానే మా వారు కూడా మా బాబుకు బాగాలేదు కదా, తర్వాత ఆయన ఏం చేశారన్నది కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. నేను ఇక్కడ ఏంటంటే మా పెదనాన్నకి చెప్పకపోవడం అది తప్పు అన్నమాట. యాక్చువల్గా నేను అప్పుడు ఏంటంటే చెప్పాల్సింది, కాకపోతే అప్పటికే ఆయనకి చెవిలో జూరేలాగా అందరూ కూడా ఊదేశారు. బేసిక్గా నాన్న చెప్తానన్నాడు, మరి చెప్పాడో లేదో నాకు తెలియదు. అంటే ఈ పూజ విషయంలోనే నేను చెప్పాల్సింది, చెప్పకపోవడం అది తప్పే పెదనాన్న. అయితే ఈ వీడియో చేయడం వల్ల ఏంటి, ఎవరికి మెసేజ్ ఇద్దామని అనుకోవచ్చు మీరు. ఏం లేదండి, నాన్నకున్న వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాం కాబట్టి నాకు ఎందుకో ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నేను బయటికి త్వరగా ఓపెన్ అవును ఏది కూడా, అందువల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఇలా వీడియో రూపంలో చెప్పానంటే వాళ్ళైనా సరే నా మనసులో మాట అర్థం చేసుకుంటారని చెప్పి, ఇంకా అంతకుమించి అయితే ఏం లేదండి. కాలం కలిసి రాకపోతే మనం మంచి చేసినా చెడు అనుకునే రోజులండి ఇవి. అయితే ఈ 10 years ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లంలో ఇదొకటి, అందుకని మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలోని మరొక విషయంతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.